ఒక పాపులర్ ఆంకాలజిస్టు ఈ మధ్య నేను గమనించాను 2-3 సార్లు కామెంట్ చేయటం. పేషెంట్స్ వెళ్ళి ఆ ఫేమస్ ఆంకాలజిస్ట్ని కలిసినప్పుడు, ఫేమస్ అంటే ఏముండదులేండి, జబ్బులు తగ్గించట్లో కాదులేండి, ఎక్కువ టీవీలో కనిపించట్లో ఫేమస్. పేషెంట్లు వెళ్ళినప్పుడు సార్ ఇలా వీఆర్కే డైట్ చేస్తున్నాం అనగానే, అరే ఏంటండి, అరే మీరు ఎడ్యుకేటెడ్ కదా, సార్ డైట్స్ ఏంటండి, ఇంత ఆధునిక శాస్త్రం. ఆహా, అంత సినిమా ఉందండి మనకి. ఆధునిక శాస్త్రం జలుబు కనిపెట్టారు మంది ఎంతవరకు? జలుబుకు లేదు, దగ్గుకు లేదు, జ్వరానికి లేదు, డయాబెటీస్ లేదు. ఇంతవరకు డయాబెటీస్ తగ్గిన ఒకటి చూసామా మనం? ఆధునిక వైద్య శాస్త్రం. ఒబేసిటీ 1 కిలో తగ్గించగలిగామా? ఆధునిక వైద్య శాస్త్రం. బీపీ తగ్గించదు, బోడి గ్యాస్ తగ్గించదు, ఇంకా క్యాన్సర్ యాడ్ తగ్గిస్తుందండి. అంటే చదువుకున్న వాళ్ళ ఏంటంటే అది అసలు మీ పని మీరు చేయండి. క్యాన్సర్ గ్లూకోజ్ దీన్ని సర్వ్ అవుతున్న విషయం టోటల్ యూనివర్సల్ ఫ్యాక్టు. మీ జీవితంలో మీరు ప్రాక్టీస్ మొదలెట్టిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కడన్నా మీరు గ్లూకోజ్ మానమని చెప్పారా? మీ హాస్పిటల్లో కూల్ డ్రింక్లు పెట్టి మరీ తాగిస్తారుగా వెనకమాల ఉండి. నాకు తెలుసు మీరేం చెప్తారు. ఏం తినమంటారు సార్? మీ ఇష్టం వచ్చింది తినమ్మా, నీ ఇష్టం వచ్చింది తినమ్మా. ఆడి థమ్స్అప్ తాగుతాడు, ఓకేనా? ఓకే, మీకు నచ్చింది తినండి అమ్మా. ఇంకా 4 రోజులు ఉంటారు, 4 రోజులు తినండి. అంత సీన్ యాడ్ ఉందండి మీకు. ఆధునిక వైద్య శాస్త్రం అది ఇది ఏంటంటే ఆధునిక వైద్య శాస్త్రం. ఆధునిక వైద్య శాస్త్రం ఉంది ఎంతవరకు ఒక్కడ తగ్గిస్తున్నా, డయాబెటీస్ కానీ బీపీ కానీ. ఎంతమంది తగ్గిస్తున్నామండి ఆధునిక వైద్య శాస్త్రం? క్యాన్సర్ని తీస్తున్నామా, ట్యూమర్లు తీస్తున్నామా? మీరేదో అంటున్నారుగా, మీ కేసు తీసుకుందాం. ఒక అమ్మాయి 1 సెంటీమీటర్ బ్రెస్ట్ క్యాన్సర్తో మీ దగ్గరికి వచ్చింది. మీ పెట్ స్కాన్ ప్రకారం ఆ బ్రెస్ట్లో తప్పితే, ఎడం బ్రెస్ట్లో తప్పితే ఇంకెక్కడా లేదు, 1 సెంటీమీటర్ ఉంది. మీరు మామూలుగానే 10 సెంటీమీటర్ తీస్తారు, వెరీ గుడ్, 10 సెంటీమీటర్ తీశారు. ఇది తీసేసరికి అయిపోయిందిగా, ఇంకెక్కడా లేదుగా. అయినా మేము ఊరుకోంగా ఒక 20 కీమోలు 15 రేడియేషన్లో పెట్టాం, కుమ్మేసాం, నెత్తి మీద జుట్టోడు కొట్టాం, వీల్ చైర్కి ఎక్కించాం, అంతా అయిపోయింది, నడవలేని స్టేజ్ తీసుకొచ్చాం, బాగానే ఉంది. మరి 2 నెలల్లో మళ్ళీ తిరిగి వచ్చారు కదండి మీ దగ్గరికి వాళ్ళు. 2 నెలల్లోనే సార్ చంకలో వచ్చింది అదే ప్లేస్ దానికంటే డబ్బులు వచ్చిందని 2 నుంచి 3 నెలలు తిరిగి వచ్చారు కదండి. అప్పుడు మనం ఏం చెప్పామండి సమాధానం? అంతేనమ్మా, క్యాన్సర్ మళ్ళీ వస్తుందమ్మా, మళ్ళీ సర్జరీ చేద్దాం, మళ్ళీ కీమో పెడదాం, మళ్ళీ రేడియేషన్ పెడదాం. మీ కథ చెప్తున్నా, జరిగింది చెప్తాను. చూపించమంటే చూపిస్తా, రెడీ. ఎక్కడ చూపించమంటే అది ఒకటేంటి, రోజు కూడా చూపిస్తా. 2 నెలల్లో 5-6 చోట్ల వచ్చింది ఏంటండి మరి? చేసేసాక కీమో రేడియేషన్లు. ఎక్కడుంది సైన్స్? అన్ని మందులు వేసుకుంటే మనమే బతకం, ఇంకా ఆడేం బతుకుతాడు, క్యాన్సర్ వచ్చిన రోగిస్తాడు. ఆడి పెట్టింది ఏంటి? ఇడ్లీలు, దోశలు, గారెలు, పురుగులు, పెసరట్లు, అన్నాలు, కూరలు, చపాతీలు. క్యాన్సర్ పందిలో ఏది తిని బలుస్తుందో అది తిని పెట్టాం, అంతే కదండి. పోనీ మందులో పని చేసినాయండి? కీమోలు చేస్తే తగ్గుద్దండి. ఒక బ్రెస్ట్లో కీమోలు ఇచ్చారు, రేడియేషన్లు ఇచ్చారు, కరిగింది. కరిగితే క్యాన్సర్ తగ్గిపోయిందండి. ఇప్పుడు మురుగుంటుందండి, మురుగుంట దూరంగా రోడ్డు మీద ఉంది, దాని నుంచి దుర్వాసన బెడ్రూమ్లోకి వస్తుంది. మీరు సెంటు కొట్టారు, తాత్కాలికంగా పోయింది, పోయినట్టేనండి. సమస్య పోయినట్టేనా? వాసన పోతే సమస్య పోయినట్టేనా? మళ్ళీ వస్తుంది కదండి, మురుగుంట అక్కడే ఉంది కదండి. మనం ఫైట్ చేసిన మురుగుంటకండి. అసలు మీ దగ్గర బేసిక్ సైన్స్ ఎక్కడ ఉందండి? బేసిక్ సైన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికి ఒక గుట్కా తినేవాడు వచ్చాడండి. వాడు ఏమంటారు మీరు ట్రీట్మెంట్ మొదలెట్టేటప్పుడు? ఒరే గుట్కా మానేరా లేకపోతే తగ్గదని చెప్తారు. కరెక్ట్, మీరు 100% కరెక్ట్. సిగరెట్ దాకా లంగ్ క్యాన్సర్ తెచ్చుకున్నాడు, మీ దగ్గరికి వచ్చాడండి. మీరు వైద్యం మొదలెట్టేటప్పుడు ఏమంటారు? ఏమన్నా రోజుకి మీరు 2 సిగరెట్లు తాగారు కాబట్టి వచ్చిందండి, కాబట్టి మీరు సిగరెట్లు మానేయాల్సిందే, నా వైద్యం పనిచేయాలంటే చెప్తారు. వెరీ గుడ్ అండి, చాలా బాగుంది. కానీ మన దగ్గరకు వచ్చే సిగరెట్లు గుట్కాలు 10-20% కదండి. 100కి 80 మంది వచ్చేది అమాయకులు కదండి. జీవితంలో వాళ్ళ ఫ్యామిలీలో సిగరెట్, గుట్కా, ఒక్కపొడి, కనీసం కాఫీ, టీ తాగరాలి కదా మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్లు చేయించుకునేదంతా. ఆడవాళ్ళు గీడాళ్ళు అంతా వచ్చేది. మరి వీళ్ళకు కూడా ఏదో తిని తెచ్చుకున్నారు కదా. మరి ఆ ఏదో ఏంటి? ఏదో మీరు ఎవరికని చెప్పారండి? ఆ ఏదో తిని తెచ్చుకున్నారు కదా. సిగరెట్లు, గుట్కాలు లేవు, తంబాకు లేదు, ఇంకోటి లేదు. మరి ఏంటి అది? ఏదో వారసత్వం కూడా లేదు, మనం కూడా టెస్ట్ చేసి అది కూడా తేల్చేసాం. మరి ఎందుకు వచ్చిందండి? మీరు ఏమన్నా అది ఎందుకు వచ్చిందమ్మా నీకు, ఇది మానేస్తే నెక్స్ట్ అది అప్పుడు చెప్పారండి? మీరు ఒక్కరికైనా చెప్పారా మీ జీవితంలో? ఆ ఏదో ఏంటండి? ఆ ఏదో మానిపించుకుని ఈవిడికి ఎట్ట తగ్గుతుంది? గుట్కా తినేవాడికి గుట్కా మానితే కానీ తగ్గని క్యాన్సర్ జబ్బు, ఏదో తిని తెచ్చుకున్న క్యాన్సర్కి ఏదో తీసేయకుండా ఎలా తగ్గుద్దండి? ఆ ఏదో మీరు అలాగ చెప్పకుండా మీరు వైద్యం చేస్తే నాలుగు గీసుకున్నా పనికొస్తున్న వైద్యం, నాలుగు గీసుకున్న బద్దలాగా పనికొస్తున్న వైద్యం కనీసం. అందుకే కదండి మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఒక్కసారి రిసెప్షన్ని ఒక్క సర్వే ప్రకటించండి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమంది తిరిగి రాకుండా ఉంటున్నారు? మీరు ఒక్క కొమ్మను చంపేస్తారేంటండి? కుండీలో ఉంది, కుండీలో చెట్టు ఉంది, 3 కొమ్మలు పైకి కనిపిస్తున్నాయి, 3 కొమ్మలు కొట్టేశారు, కింద ఉంది మొదలు, దానికో నీళ్ళు ఎరువులో పెంచుతున్నాం, ఆ గ్లూకోజ్ వేసి పెంచుతున్నాం పైకి. కొమ్మలు కొట్టేస్తే చెట్టు చచ్చిపోయినట్టండి. కొమ్మలు కొట్టేసి మన వాళ్ళ భ్రమలో ఉంచుతున్నాం. ఇదే ధోరణి డయాబెటీస్ కూడా.
ఆడికి వచ్చింది డయాబెటీస్. ఒంట్లో ఉండే ప్రతి సెల్లోనూ బ్లడ్ షుగర్ పొంగి పొరలే సిచ్యువేషన్, గ్లూకోజ్. కానీ మీరేమేం చేస్తారు? వైద్యం బ్లడ్ షుగర్ మాయం చేసే పని చేస్తారు అలోపతిలో డయాబెటాలజిస్టులు. మనం కూడా అదే కదండి చేసేది. ఒకసారి గడ్డ వచ్చింది, బ్రెస్ట్లో వచ్చింది, తీసేసాం. మరి రాకూడదు కదండి. ఇంకెక్కడ మీ ప్రకారం పెట్టలు ఎక్కడ లేదు కదండి. తర్వాత కీమోలు రేడియేషన్ ఇచ్చాం కదండి. ఆ కీమోలు రేడియేషన్లు ఎందుకు ఇస్తున్నాం? ఎక్కడో మారుమూల మనకు కనిపించిన కూడా చంపేస్తుందని. మరి నిజంగా చచ్చిపోయేటట్టయితే కొత్తగా ఎందుకు 5-6 చోట్ల వస్తున్నాయండి? చెప్పండి, ఎందుకు వస్తున్నాయి? ఎక్కడన్నా ఒక వైద్యం చేయించుకుంటే ఆరోగ్యం మెరుగవుతుంది. అదేంటి మన వైద్యం మొదలెట్టిన తర్వాత నెత్తి మీద జుట్టు ఊడిపోయి ఎందుకు పనికిరాకుండా పోయి వెళ్ళిపోతున్నారండి? చెప్పండి. నడవలేని పరిస్థితుల్లో సలైవరీ గ్లాండ్స్ అన్ని ఎండిపోయి, ఆ గిడసబారిపోయి, రక్తనాళాలని పగిలిపోయి, జీవచ్చవాలాగా మారిపోయి, ఒళ్ళంతా పుళ్ళులాగా వచ్చి, చర్మం కాలిపోయినట్టు అయిపోయి, పోనీ ఇంత త్యాగాలు చేసినందుకు పోవాలండి? ఎలుగు చంపడం కోసం ఇల్లు తగలబెట్టాం. ఎలుగు చచ్చిందా అండి? ఇల్లు అంటుకోగానే భద్రంగా లోపలికి వెళ్ళిపోయింది కలుగులోకి. ఆ పొగ తగ్గే వరకు లోపలికి వెళ్ళి కాపురం చేసి 2 పిల్లలు పెట్టి బయటకు వచ్చింది. ఎలుక ఎక్కడ చావదండి, ఇల్లు మాత్రం తగలెడుతుంది. ఎలుకలు చంపడానికి ఇల్లు తగలబెట్టకూడదండి. ఎలుక వచ్చే మార్గాలను మూసేస్తే లోపలికి రాకుండా ఉంటాయి. సింపుల్, అంతే. దట్స్ ఆల్. ఆహార విధానం గురించి అంత ఇసరిముఖం మాడతారేంటండి? అది తెలియకే కదండి. స్టీవ్ జాబ్స్ దగ్గర నుంచి అంత కోటీశ్వరుడి దగ్గర నుంచి రోజు ఎంతమందిని బలి చేస్తాను చెప్పండి? ఎంతమంది అసలు ఇప్పుడు మన చచ్చిపోయిన సినిమా వాళ్ళు లెక్కేసుకోండి, సెలబ్రిటీలు కానీ ఇంతమంది సెలబ్రిటీలు అందరూ ఎందుకు చచ్చిపోయారండి? క్యాన్సర్ వలన. ఇదే డాక్టర్ గారు క్యాన్సర్ వచ్చి ఒక పేషెంట్కి చేశారు, అన్నీ చేశారు, కీమోలు రేడియేషన్ కుమ్మేశారు, నేను జుట్టు ఊడిపోయింది, తాత్కాలికంగా రిపోర్ట్ ఇచ్చాం, బాగానే ఉంది. సరిగ్గా మళ్ళీ చాలా తక్కువ పీరియడ్లోనే మళ్ళీ ఈసారి భయంకరంగా వచ్చింది. పాత దానికంటే 10 రెట్లు ఎక్కువగా వచ్చింది. ఈయనే స్వయంగా చెప్పాడు, లేదంటే బతకరని చెప్పాడు. అబ్బాయి లేదంటే 3 నెలల నుంచి 6 నెలల ఛాన్స్ అని చెప్పాడు ఈయన. వాళ్ళు ఇలా నమ్మకుండా మన దగ్గర డైట్ చేశారు. సరిగ్గా 2 నెలల డైట్లో టోటల్ రెజల్యూషన్ వచ్చేస్తుంది, కంప్లీట్. ఇది పుచ్చుకుని మామూలుగా పెట్ స్కాన్ చేయించడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. నాకు కూడా చెప్పి నా చేత 2 నెలలు చేయనిచ్చేవాడు గారు. మామూలుగా వాళ్ళు వెళ్ళారు. వెళితే మొత్తం అందరిని పిలిచేసి, చూసారా నా ప్రతాప్ మాస్, ఇది అద్భుతం, ప్రపంచ రికార్డు, ఇది వైద్యశాస్త్రం యూటర్న్ తిప్పుతుంది, నా 3 దశాబ్దాల కెరీర్లో ఇటువంటి అద్భుతమైన రిజల్ట్ నేను చూడలేదు, మేము దాన్ని పేపర్ పబ్లిష్ చేస్తాం అని చెప్పాడు వాళ్ళతో ఆయన. మీరేనండి చెప్పింది. నిజంగా మీరు అనాల్సింది ఏంటి? 30 ఏళ్లలో నేను కొడతానున్న కీమోలు ఒక్కడో చూడలేదు, ఈ రిజల్ట్ రాదు నాకు, ఇవాళ మీకు ఈ రిజల్ట్ వచ్చిందంటే ఏదో ఉండుంటుంది, మీరు ఇది కాకుండా ఇంకేదో చేసి ఉంటారు దీనికి సైడ్గా, ఏదో నా దగ్గర 4 కీమోలు కొట్టించడం కాకుండా ఇంకేదో చేసి ఉంటారు కదా అని మీరు డౌట్ రావాలి కదా. 30 ఏళ్ళ నుంచి మీరు కొడుతుంది అదే కీమో కదండి. స్టీవ్ జాబ్స్ చంపేసిన కీమో దగ్గర నుంచి అన్నీ అయ్యే కదా మనం కొట్టేది అందరినీ. అదే కీమో ఎంతమందిని బతికిచ్చింది? ఆ రిజల్ట్ మీరు ఒక పేపర్ పబ్లిష్ చేసేంత అద్భుతమైన రిజల్ట్, ప్రపంచాన్ని మరుపు తిప్పేంత కీలకమైన రిజల్ట్ మీకు ఎప్పుడు కూడా కొట్టే రోజు 100 మందికి కొట్టే మీ కీమోథెరపీ మూలాన్ని వచ్చేసింది అనుకుంటున్నారా? మరి అంత కాన్ఫిడెన్స్ మీ మీద ఉంటే మిగిలిన అందరూ కొట్టి పేపర్లు వేసుకోవచ్చు కదండి. వాళ్ళు మీ దగ్గర నుంచి రావడం నా దగ్గరికి వచ్చి వాళ్ళని అడగటం లేదు, మీరే చెప్పేశారండి. సరే వాళ్ళు మళ్ళీ చెబితే మీరు తిడతారు కదా, అందుకని భయపడి వాళ్ళు అసలు చెప్పలేకపోయారు. నా దగ్గరికి వచ్చి మీరు ఏ ప్రెస్కి రమ్మని వస్తామండి, మేము మీ డైట్ చేసి తగ్గాం, మీకు మీ మూలాన్ని ఇది తగ్గింది, మాకు లోగడ కూడా రిపీట్ అయింది, మేము చేయించుకుంది 4-5 చేయించుకుంటే దానికి వీళ్ళంత హంగామా చేస్తున్నారు, దానికి ఎలా తగ్గుతుందండి? బ్రహ్మాండంగా ఉన్నారు వాళ్ళు. అంటే వేరే కూడా మీరు క్లెయిమ్ చేసుకుంటాం. అసలు 30 ఏళ్ళలో చూడలేదు మెడికల్ మిరకల్ అని మీరు అన్నారంటే, వాళ్ళ దగ్గర కామెంట్ మీరు చేశారంటే మీ వల్ల కాదనే కదా మీనింగు. ఒక ఆహార విధానం చేసిన దాన్ని దీంతో చేయడం వల్ల కాదనే కదా మీరు ఒప్పుకున్నారుగా అఫీషియల్గా. అది ఆ పేషెంట్లకు అర్థమైందిలేండి, మీకు అర్థం కాలేదేం. కానీ గుర్తుపెట్టుకోండి, నేను ఒక విధానం చెప్పాను అనుకోండి, గుడ్డిగా రామకృష్ణ నమ్మి నేను ఏదో చిట్కాలు మూలికలు ఇచ్చేసి దీంటే తగ్గుతాను చెప్పనండి. నేను పకడ్బందీ సైన్స్ చెప్తాను. సైన్స్, మోడర్న్ అడ్వాన్స్డ్ సైన్స్, చైనాలో చెప్పాను. మీకు తెలియదేమో, ఐఎమ్ ది వరల్డ్ ఓన్లీ ఆంకో న్యూట్రిషనిస్ట్. ఐఎమ్ ది ఓన్లీ ఆంకో న్యూట్రిషనిస్ట్ ఇన్ ది వరల్డ్. ఒక చైనాలో ఒక అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్ బ్లాక్ కూడా నా పేరు పెట్టారు, విఆర్కే ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్ అని, 2018లోనే. అట్లానే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంకాలజిస్టులకి అనేక మందికి నేను ఎందుకు అలోపతి విధానం సైన్స్కి చాలా దూరంగా ఉంది, చాలా వాటిలో 90% వాటిలో 10% అది మంచిదే, ఓకే, దేంట్లోనూ కొంత ఉంటుంది. ఎక్కడ లాజిక్ దూరం అయిపోతున్నాం? ఎందుకు ఈ డైట్ సైన్స్ పని చేస్తే నేను 3:30 గంటలు చెబుతానండి. నేను మీకులాగా వచ్చేస్తే ఇదిగో ఇది నువ్వు ఇది చేసే నేను చెప్పను. నా దగ్గరికి నన్ను రామకృష్ణ యంత్రంలో కలవటానికి ఎవరిని వస్తే, నన్ను కలవటానికి వచ్చే ముందే 9:30కి రామకృష్ణ యంత్రంలో షో ఉంటుంది, 3:30 గంటలు ఉంటుంది. క్యాన్సర్ అంటే ఏంటి, ఎవరికైనా ఎందుకు వస్తుంది, మీకే ఎందుకు వచ్చింది, మీతో పాటు అదే తప్పులు చేసిన మీ కుటుంబ సభ్యులకి ఎందుకు రాలేదు, మీకంటే ఘోరమైన తప్పులు చేసి గుట్కాలు తిని సిగరెట్లే వాళ్ళకి రాకుండా మీకే ఎందుకు వచ్చింది, ఎందుకు అల్లోపతిక్లో కానీ ఇతర విధానాల్లో కానీ ఎందుకు ఆ చికిత్సలన్నీ సైన్స్కి లాజిక్కి పూర్తిగా దూరంగా ఉన్నాయి, పూర్తి ఆపోజిట్గా ఉన్నాయి, ఎందుకు వాటి ఫలితాలు రావట్లేదు, ఎందుకు ఈ డైట్ మాత్రమే సైన్స్, ఈ డైట్లో ఏముంది మిగిలిన లేని చోట,
దీంట్లో ఉండే సైన్స్ ఏంటి? డోంట్ బిలీవ్ మీ. రామకృష్ణ అనేవాడికి జస్ట్ బికాజ్ కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారనో, రామకృష్ణ గారిని అనేకమైన కణానిక జబ్బులు తగ్గుతున్నాయనో, లేదా క్యాన్సర్ తగ్గినాయనో పొరపాటు కూడా ఎవడో చేయొద్దు. లేదా చైనా ఏదో అవార్డు ఇచ్చింది, లేదా చాలామంది ఆంకాలజిస్టులు రామకృష్ణ సపోర్ట్ చేశారు. నో. వచ్చిన ప్రతి పేషెంట్కి నేను అవగాహన ఇస్తున్నాను. 3.5 గంటల అవగాహన. ఎందుకు వస్తుంది క్యాన్సర్ అనేది తెలుసుకుంటే, మీరు అన్నారా ఏదో అని, నేను ఇందాక మిమ్మల్ని అడిగాను ఏదో. ఆ ఏదో ఏంటో మీకు దమ్మిడి కూడా అవగాహన లేదు. ఆ ఏదో ఏంటో నేను చెప్తాను. ఆ క్యాన్సర్ ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. ఆ ఇంట్లో ఉండే ఏ కాలకోట విషయంతో వచ్చిందో నేను చెప్పి అది తీసేస్తాను. కాబట్టి ఆ లాజిక్తో నాకు తగ్గుతుంది. నాకు సైన్స్గా తగ్గడానికి 3 కారణాలు ఉన్నాయి. నేను చెప్పే 3 కారణాలు. మొదటి కారణం, నేను క్యాన్సర్ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు కాబట్టి ఆ క్యాన్సర్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తాను. మురుగుంట నుంచి వాసన వస్తే నేను మురుగుంట పూడుస్తాను. ఇరిగిన కాలుకి పెయిన్ కిల్లర్ నొప్పికి ఇరిగిన కాలుకి అంటించి తద్వారా పెయిన్ పోగొడతాను. మూల కారణానికి వెళ్ళి సరిచేస్తాను. చెట్టు పైన ఉన్న కొమ్మలను కట్ చేయను. చెట్టు మొదలైన ఆహారం అందలేకుండా చంపుతాను. నేను 3 పద్ధతుల్లో క్యాన్సర్ని ఎదుర్కొంటాను నా డైట్ ద్వారా. 1, మూలాన్ని, ఎందుకు క్యాన్సర్ వచ్చిందనే బ్యాక్గ్రౌండ్ది నేను కట్ చేస్తాను. మీరు చేయరు. మీరేం చేస్తారంటే వచ్చేసినాక ఏం చేయాలో మాట్లాడతారు. మీరు వచ్చేసినాక ఏం చేయాలో మాట్లాడారు. ఒక గడ్డ వచ్చింది, గడ్డ తగ్గించారు. నిజానికి ఆ గడ్డ క్యాన్సర్ తాలూకు లక్షణం మాత్రమే, అది క్యాన్సర్ కాదు. లక్షణం అది తగ్గితే క్యాన్సర్ తగ్గినట్టు కాదు. దాని మదర్ చనిపోతే మాత్రమే చనిపోయినట్టు అయిపోయింది. తిరిగి ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు? మళ్ళీ అది ఎందుకు వచ్చిందో కారణం అలాగే ఉంది కదా. అలా ఉన్నప్పుడు తిరిగి రాకేమవుతుందండి? తిరిగి రాకేమవుతుంది? ఆ కారణాన్ని అలాగే ఉంచారు కదా. మీరు వైద్యం చేసినా కాడ మళ్ళీ గుట్కలు మొదలెడితే ఎలా వస్తుందో ఆ ఏదో కంటిన్యూ చేస్తే అలాగే ఉంటుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ మీద విపరీతంగా తిని బతుకుతాయి. కీటోన్స్ కూడా తింటాయి 10%. కానీ బేసిక్గా బతికేది గ్లూకోజ్ సెల్స్ మీద. మీరు అచ్చంగా గ్లూకోజ్ని ఎంకరేజ్ చేస్తారు తినడానికి. నేను గ్లూకోజ్ని మొత్తం కట్ చేస్తా. తద్వారా పేషెంట్ ఒంట్లో ఉండే శత్రువైన క్యాన్సర్ సెల్కి ఆహారం అంతనే కూడా చేస్తా. ఇది 2వ ఫేజ్. 3వ ఫేజ్, ఏదైతే ఇమ్యూనిటీ విరిగిన కాలను అంటిస్తుందో ఆ ఇమ్యూనిటీ మందులు ఇస్తే చచ్చిపోద్ది. మామూలు తొక్కలో చిన్న పావల స్టెరాయిడ్లకి, పావల యాంటీబయాటిక్స్ తగ్గిపోతుంది. అలాంటిది మీరు నెత్తి మీద బొచ్చుడే మందులు కొడితే ఇమ్యూనిటీ మొత్తం చచ్చిపోతుంది. అందుకనే మీకు తగ్గదు. ఇమ్యూనిటీని చంపేసినాక శత్రువుతో ఎవరు పోరాడతారండి? మీరైనా కర్రా కత్తిపుచ్చు పోరాడతారా? మీకు ఒక ఇమ్యూనిటీతో ఉండే పేషెంట్కి మీరు కీమోలో రేడియేషన్ ఇచ్చినాక వాడు ఇమ్యూనిటీ మొత్తం చచ్చూరుకున్నాక ఎవడండి రోగంతో ఫైట్ చేసేది? పేషెంట్ ఒంట్లో ఇమ్యూనిటీ అంతా చచ్చిపోయినాక. అందుకే పెట్టలా రాలిపోతున్నారండి వాళ్ళు. ఈ తప్పుడు వైద్య విధానంతోనే. ఇమ్యూనిటీ పెంచాలి. ఇమ్యూనిటీ దేని ద్వారా పెరుగుతుంది? బలమైన ఆహారం ద్వారా పెరుగుతుంది. ప్రకృతి ఇచ్చే ఆహారం ద్వారా పెరుగుతుంది. కెమికల్స్ ప్రాసెస్ చేసిన మందులు పెరగదు. మందులతో మీరు ఇమ్యూనిటీ చంపుతుంటే నేను మందులు దూరం చేసి ఆహారంతో, గ్లూకోజ్ లేని ఆహారంతో, బలమైన ఆహారంతో, ప్రకృతి ఇచ్చిన ఆహారంతో, ఎలాంటి కల్తీ లేని న్యాచురల్ ఆర్గానిక్ ఆహారంతో పెంచుతున్నా. అందుకని నా ఇమ్యూనిటీని ఆ క్యాన్సర్తో ఫైట్ చేసి తగ్గిస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆర్థోపెడిషన్ కేవలం కట్టు కడతారు. కాలు అంటిచ్చేది ఇమ్యూనిటీ. 3 నెలలు రెస్ట్ తీసుకుంటే. స్కిన్ డాక్టరో లేకపోతే ఇంకొకళ్ళు స్కిన్ పైన ఉన్న మందు ఏదైనా పాయింట్మెంట్ ఇస్తారు. దాన్ని తగ్గించేది లోపల ఉండే ఇమ్యూనిటీ. కొత్త స్కిన్ ఇచ్చేది ఇమ్యూనిటీ. ప్రతి జబ్బు తగ్గించేది ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ మాత్రమే రోగాలను తగ్గిస్తుంది. నేను ఆ ఇమ్యూనిటీ పెంచుతున్నా, మీరు చంపుతున్నారు. ఊళ్ళో ముసలమాన కొట్టలేనాడు వెళ్ళి ఒలింపిక్స్లో కుస్తీ పోటీలో గెలిచేస్తాడు. అవుద్దా? నాకెందుకు తగ్గుతున్నాయి, మీకెందుకు తగ్గట్లేదంటే మీరు ఇప్పటివరకు జీవితంలో ఒక్కడ కూడా తగ్గి రివర్స్ అయినా చూడని డయాబెటీస్ తగ్గించినాడు నేను. 1000% కాదు, 1,00,000% తగ్గించినాడు నేను. డయాబెటీస్ టైప్ 1 ఇన్సులిన్ కూడా తగ్గించాడు నేను. ప్రపంచం మొత్తం అల్లోపతితో సహా ప్రతి విభాగం సోరియాసిస్ అంటే తగ్గదు, సోరియాటిక్ ఆర్థరైటిస్ తగ్గవంటే ఒక్క మందు బిళ్ళు లేకుండా కేవలం రోజుల్లో 27-30 ఏళ్ళ నుంచి ఉన్న కణానికి తుడిచిపెట్టిన పర్సన్ నేను. ఇవేమి మీరు చేయలేరు కదండి. ఆఫ్టర్ ఆల్ జలుబుకి దగ్గుకి, ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్కి బీపీకి మందు కనిపెట్టి మీరు క్యాన్సర్కి ఇప్పుడు కనిపెట్టారండి. పేరు చెప్పండి, ఏంటో పేరు? ఇమ్యూనోథెరపీలు. ఇవన్నీ పేరు పెట్టి మీరు చేసే ఇమ్యూనోథెరపీలతో ఒళ్ళు ఎంత గొల్లవుతుందండి పేషెంట్కి. పేషెంట్లకు కూడా ఇది చూసే వీళ్ళు కూడా నేను అవగాహన కోసం చెప్తున్నాను. ఒక్కసారి ఇమ్యూనోథెరపీ మీద చేసే అరాచకాలను చూడండి. ఇమ్యూనోథెరపీ అంటే ఇమ్యూనిటీని ఎతికి మరీ చంపటం, వెతికి మరీ ఇచ్చేది హై పవర్ స్టెరాయిడ్స్. ఈ స్టెరాయిడ్స్ కొడితే ఇమ్యూనిటీ పెరుగుతుందో చచ్చిపోతుందండి. ఇమ్యూనోథెరపీ మీరు మొదలెట్టినాక కేవలం నేను మీ పేషెంట్ గురించి చెబుతాను డాక్టర్ గారు. పేషెంట్ ప్రవేశపెట్టడం మీ ముందు ప్రవేశపెడతాయి. వచ్చింది బ్రెస్ట్ క్యాన్సర్, ఇమ్యూనోథెరపీ చేసాం. ఒళ్ళంతా మాడిపోయిందండి. ఒళ్ళంతా మాడిపోయింది. నెత్తి మీద జుట్టు లేదు, కంటి మీద వెంట్రుకలు. ఇప్పుడు 4-5 చోట్లకి వచ్చింది, బ్రెయిన్తో సహా వచ్చింది. మరి ఇమ్యూనోథెరపీ ఇచ్చారుగా. ప్రపంచంలో గొప్పదైతే ఇమ్యూనోథెరపీ అన్నిటికన్నా గొప్పదని మీరు ఆ పేషెంట్తో చెప్పారంట. మరి కీమోథెరపీలు, రేడియేషన్లు అన్నీ ఆపేసి డైరెక్ట్ ఇమ్యూనోథెరపీ అనేది మంచిది కాబట్టి అదే చేయించుకోండి చెప్పచ్చు కదండి అందరికీ. అది కాస్ట్ అవుతుందని చెప్పొద్దు అంటారు. కీమో, రేడియేషన్, సర్జరీలు అన్నీ అయిపోయినాక ఎందుకు చెప్తున్నారు? అదే ముందు చెప్పచ్చుగా. మాయో క్లినిక్ ఏం చెప్పిందో ఒకసారి స్టడీ చూసారా మీరు?
మీకు అవసరమే ఉందండి. తగ్గుతుందా? ఇమ్యూనోథెరపీస్ తగ్గుతుందా? అరే ఓ పక్కన మీరు ఇమ్యూనో కొడతా ఉండగానే 4-5 ఆర్గాన్లకు ఎలా వెళ్తుందండి? ఏం అవగాహన అండి నేను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఎక్కువ మంది దగ్గర ఈ కామెంట్ చేస్తున్నారని నేను విన్నాను. మీరు వచ్చిన నా దగ్గర చెప్తారు కదా, మిగిలిన వాళ్ళు ఎవరు చేయట్లేదే మీకులాగా. మిగిలిన ఇంతమంది ఆంకాలజిస్టులు ఉన్నారు ఈ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల వాళ్ళంతా. మెజారిటీ ఆంకాలజిస్టులు నాకు పూర్తి సపోర్ట్ అండి. ఎందుకంటే వాళ్ళు చేయకపోవచ్చు ప్రాక్టీస్, నేను 100% వాళ్ళ కాళ్ళ నమస్కారం చేస్తాను. అది చాలు ఎథిక్స్. అట్లీస్ట్ ఎవరు అడిగితే మీకులాగా అబద్ధాలు చెప్పరాళ్ళు, అది మంచిదేనమ్మా, చేయటం మంచిదే, మీరు అది చేసుకోండి. దేవుళ్ళు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు సైన్స్ గ్రహించారు. మీరు అందరూ గ్రహించినాక మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మీరు నన్ను మెచ్చుకుని మేకతోలు కప్పలే, నేను అట్లాంటి దానికోసం ఎదురు చూడను. ఎందుకు మీ దగ్గర నుంచి నెగిటివ్ ఎందుకు మాట్లాడతారు? అంటే చదువు గురించి మాట్లాడతారండి మీరు. చదువుకు నేను చదివించారండి, చదివాము, ఏంటి ఉపయోగం? నదిలో పడవ ముదిరినప్పుడు చదువు పనికి వస్తుందా, ఈత పనికి వస్తుందండి? ప్రాణాలు కాపాడుకోవడానికి చదువు పనికి వస్తుందా, ఈత పనికి వస్తుందండి? ముందు ప్రాణాలు కాపాడుకోవాలి కదా అది. కాబట్టి మీరు దయచేసి మీరు కనుక అడాప్ట్ చేసుకెళ్తే ఈ విధానాన్ని, మీరు అద్భుతాలు మీరు చూస్తారు, ప్రపంచం వచ్చే మిరకల్స్. అప్పుడు మీరు చెప్పారే ఒక రిపోర్ట్కి కనిపించదని మిరకలు, మీరు ఆహార విధానం మీరు సమూలంగా మార్చి మీరు చేసే అన్నింటినీ మీరు రేషనల్గా దీన్ని కనుక ముడుచుకుంటే ప్రతిరోజు 25 మిరకల్ని మీరు చూస్తారు. అలా కాకుండా ఉంటే మీకు అక్కడ కొత్త హాస్పిటల్ సైజులు పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ సైజులు పెరుగుతాయి, మిషన్లు పెద్ద పెరుగుతాయి, ప్రజలు పెరుగుతాయి తప్ప ప్రజలకి ఎటువంటి లాభం ఉండదు. ప్రజలు వాళ్ళు గుళ్ళయి ఇళ్ళు వాకిళ్ళు కొంపగోడు 10 తరాలు కోలుకోలంటే అయిపోవడం తప్ప ప్రపంచానికి ఏ ప్రయోజనం లేదు దాని వలన. దయచేసి ఇండైరెక్ట్ హింట్లు మీరు అన్నీ మానేసేస్తే నిజంగా ప్రజలకు చాలా మంచిది. ఇది ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అంటున్నాను. మీరు ఏదో నన్ను మెచ్చుకుని మేకతోలు కప్పాల్సిన అవసరం లేదు, మీ పని మీరు చూసుకోండి. కానీ డైట్లు ఎలా నమ్ముతారని మీరు ఆశ్చర్యం మాత్రం యాక్టింగ్ చేయమాకండి. ఇది నేను కోరుకునేది. థ్యాంక్ యూ వెరీ మచ్.